రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తామన్నారు బీజేపీ నేతలు. ప్రజలు మోదీని మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. అప్పటి సీఎం కేసీఆర్ పర్మిషన్ లేకుండా ట్యాపింగ్ జరిగే అవకాశం లేదని, ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కిషన్ రెడ్డి తెచ్చిన నిధులపై చర్చించేందుకు బీఆర్ఎస్ నేతలకు దమ్ముందా అని ప్రశ్నించారు. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ భారత్ను అవినీతి, ఉగ్రవాద రహిత దేశంగా తీర్చిదిద్దారన్నారు. సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని మోండా డివిజన్, రాంగోపాల్పేట్ డివిజన్ ప్రాంతాలలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని బస్తీవాసులను కోరారు కిషన్ రెడ్డి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈరోజు మరి ప్రజలు ఇదే విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో డబుల్ డిజిట్ సంఖ్యలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు సానుకూలమైనటువంటి సందేశం ఇస్తున్నారు. కేసీఆర్ నిజాం పాలన చేస్తే రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్లలో హోలీ ముందు జరిగిన గొడవలో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. మహిళలు, చిన్నపిల్లలపై దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోయిన ప్రభుత్వానికి ఇచ్చిన కొమ్ము కాస్తే ఏమవుతుంది? అధికారులే బలైపోయారు. ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే బలైన అధికారులే. కానీ ఇప్పటికైనా వీళ్ళకు రక్షణ కల్పించాలి, వీళ్ళకు అన్ని సదుపాయాలు అయిపోయాయి. వెంటనే ఈ ప్రాంతంలో ఇదే ప్లేస్లో వీళ్ళకి ఇళ్ళని నిర్మించేయాలి, పక్కా ఇళ్ళని నిర్మించేయాలి. వీళ్ళకి అన్ని రకాల సెక్యూరిటీ ఇవ్వాలి. వీళ్ళ మీద కేసులు మొత్తం ఎత్తేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయిగా కేసీఆర్, రెండో ముద్దాయిగా హరీష్ రావు, మూడో ముద్దాయిగా అప్పటి సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డిని చేర్చాలన్నారు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. దుబ్బాక, హుజరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయన్నారు. ఫోన్ ట్యాపింగ్పై డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు పారదర్శకంగా విచారణ జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. నా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించలేదు. రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తుండు అని చెప్పిండ్రు. మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖర్ రావు మొదటి ముద్దాయి, హరీష్ రావు రెండో ముద్దాయి, మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డిని మూడో ముద్దాయిగా చేర్చమని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు ఇచ్చినాం. ఇంకో విషయం కూడా తెలిసింది, నిన్న కొందరు జడ్జిల ఫోన్లు కూడా ఇన్నారట. ఈసార్లు హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇన్నారట. మీ జడ్జిల ఫోన్లు కూడా కొంతమంది చంద్రశేఖరరావు ఆదేశాల మేరకి పోలీసు వాళ్ళు ఇన్నారు. తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పడానికి సిద్ధమేనంటూ కేటీఆర్ సవాల్కు సై అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్, డ్రగ్స్ భూదందాల్లో కేటీఆర్, కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు జైలుకు వెళ్లక తప్పదన్నారు. కేంద్ర మంత్రిపై గౌరవం లేకుండా మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు రాణి రుద్రమ్మ. కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు, బీజేపీ నాయకులు ఏం చేసినారు? అసలు నీకు గింతనన్న దమ్ము, ధైర్యం, ప్రజల పట్ల బాధ్యతే లేకపోయా? ఒక్క కిషన్ రెడ్డి గారే కాదు, ఆ రోజు మా ఇతర ఎంపీలు బండి సంజయ్ గారు కరోనా కిట్టేసుకొని కరీంనగర్ దవాఖానకు పోయి, ఇవాళ బీజేపీ నాయకురాలు అప్పుడు గవర్నర్ తమిళసై గారు ఉండే, గవర్నర్ గా ఉన్నటువంటి ఒక మహిళ కూడా కరోనా కిట్టేసుకొని వరంగల్ ఎంజీఎం కు పోయి అక్కడ డాక్టర్లకు భరోసానిచ్చి ప్రజలందరికీ కూడా మేము ఉన్నామని ధైర్యం కల్పిస్తే నువ్వు మీ నాయన ఇంట్లో వంటి. ప్రజలు మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధిస్తామన్నారు బీజేపీ నేతలు.